హలో అండి. ఆయి కుడుము రెసిపీ చూసాం కదా! ఇప్పుడు రాగి ఆవిరి కుడుము రెసిపీలు చూద్దాము. ఇది ఇడ్లీ పిండి. నేను ఇడ్లీ పిండి ఎలా తీసుకుంటాను అంటే గనక నార్మల్‌గా అయితే మనము ఇడ్లీ పిండి రుబ్బుకున్నాక నైట్ మొత్తం బయట పెట్టి ఫర్మెంట్ అవ్వనిచ్చి నెక్స్ట్ డే మనకి కావాల్సినంత పిండి తీసుకొని కలుపుకొని మిగిలింది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదా! కానీ నేను మొత్తం ఒకటేసారి ఫర్మెంట్ అవ్వనివ్వను. నాకు ఇడ్లీ పిండి కావాల్సినంత తీసుకొని అది మాత్రమే ఫర్మెంట్ అవ్వనిచ్చి మిగతాది ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఎప్పుడు కావాల్సింది అప్పుడు తీసుకొని ఫర్మెంట్ అవ్వనిచ్చుకుంటాను. అలా అయితే పిండి ఫ్రెష్‌గా ఉంటది. ఇప్పుడు కూడా అలానే నాకు కావాల్సినంత ఇడ్లీ పిండి తీసుకొని అందులో మనకు కావాల్సినంత రాగి పిండి వేసుకోవాలి. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసి మిక్స్ చేసుకున్నాను. రెండిటిని మంచిగా మిక్స్ చేసుకొని నైట్ అంతా బయట పెట్టి ఫర్మెంట్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అందులో సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. చూసారా పిండి ఎంత మంచిగా ఫర్మెంట్ అవ్విందో. అండ్ వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. మీరు ఈ రాగి ఆవిరి కుడుములు కావాలంటే ఇడ్లీ పాత్రలో కూడా వేసుకోవచ్చు, మంచిగానే వస్తాయి. నా దగ్గర ఆయి కుడుము పాత్ర ఉంది కాబట్టి నేను ఇందులో పెట్టేస్తున్నాను. ఇందులో పాత్రలో వాటర్ పోసుకొని ఆ ప్లేట్స్లో క్లాత్ వేసుకోవాలి. ప్లేట్స్కి కింద హోల్ ఉంటుంది కాబట్టి క్లాత్ వేసుకొని మనకు కావాల్సినంత పిండి వేసుకొని మొత్తం క్లోజ్ చేయాలి. అయితేనే మంచిగా కుక్ అవుతాయి. ఇలా అన్ని సైడ్స్ క్లోజ్ చేసేసి పాత్రలో పెట్టేసుకోవాలి. అండ్ మనకి నార్మల్గా రాగి ఇడ్లీలు చేస్తే అవి చాలా గట్టిగా వస్తాయి కదా! ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇవి చాలా మెత్తగా వస్తాయి. ఇలా ఈ పాత్రలో పెట్టేసి సిమ్‌లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోయిద్ది. చాలా మెత్తగా వస్తాయి ఇడ్లీలు. అండ్ ఇది చూడండి 20 మినిట్స్ తర్వాత ఇది ఎలా ఉడికిందో చూపిస్తాను. 20 మినిట్స్ అయిపోయింది. ఇవి ఉడికిపోయినాయి. చాలా మెత్తగా ఫ్లఫీగా వచ్చినాయి. దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఆయి కుడుము పాత్రతో ఓన్లీ 2 మాత్రమే చేసుకోవస్తది. ఇంకా ఎక్కువ కావాలంటే మనము ఇంకా వాయిల్ కూడా వేసుకోవాలి నెక్స్ట్. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో అండ్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి. ఇలా కట్ చేసుకుంటే పిల్లలకి కూడా కొంచెం పిజ్జా లాగా అనిపించి పిజ్జా షేప్లో ఉంటుంది కదా, ట్రయాంగిల్ షేప్లో, వాళ్ళు కూడా తినేస్తారు మంచిగా. కొంచెం నెయ్యి వేసుకొని తింటే సరిపోద్ది. కావాలంటే దీనికి చట్నీ కూడా బాగానే ఉంటుంది, ఇడ్లీ పిండితో చేసాం కాబట్టి. వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీలు తింటే చాలా బాగుంటుంది కదా. అండ్ ఎంత ఫ్లఫీగా ఎంత మెత్తగా వచ్చిందో చూడండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నార్మల్గా రాగులతో కూడా మనం చేసుకోవచ్చు ఇడ్లీలు, ఇలా కూడా చేయొచ్చు.